మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణంరాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. జనవరి 8 తులారాశి వారికి పొద్దున్న 10:30 నుండి రాత్రి 10:30 వరకు ఈ వార్త ఎప్పుడైనా అందబోతుంది. జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారికి సంబంధించిన జాతక ఫలంలో శుభాలు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వారి జీవితం గురించిన ముఖ్య అంశాలను గురించి, దినఫలాలను గురించి ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ఉదయం 10:30 నుండి రాత్రి 10:30 లోపు ఈ వార్త మీకు ఎప్పుడైనా అందుతుంది. ఆ వార్త ఏంటి అంటే, అలాగే ఈరోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఫలితాలు, పరిస్థితులు కనిపిస్తున్నాయో ఈ పూర్తి వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, ఈ రాశి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే 1-4 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. సహనంతో, ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తారు. ఇక విషయంలోకి వస్తే కనుక జనవరి 8 బుధవారంన తులారాశి వారికి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు ఉండబోతున్నాయి. మీకు ఈ రోజంతా కూడా మిశ్రమ ఫలితాలతో గడవబోతోంది. ఉదయం 10:30 నుండి రాత్రి 10:30 లోపు ఏ సమయంలో అయినా సరే మీ యొక్క జీవితంలో ఊహించని ఒక వార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా వేచి చూస్తున్నటువంటి ఒక శుభవార్త ఈరోజు మీకు వినిపించబోతుందని చెప్పుకోవాలి. అంటే మీరు చాలా కాలంగా దానికోసం ప్రయత్నిస్తున్నారు, ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి ఒక గుడ్ న్యూస్ని ఈరోజు రాత్రి 10:30 లోపు మీరు ఏ సమయంలోనైనా అందుకోబోతున్నారు. అది మీ కెరియర్కి సంబంధించి కావచ్చు, విద్యా జీవితానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగ జీవితానికి, ఇలా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార అవకాశం రావడం, ఉద్యోగస్తులకు చక్కని ఉద్యోగం, విద్యార్థులకు మంచి ఫలితాలు, ఎగ్జామ్స్ రాసి ఉన్నట్లయితే కనుక మంచి ఫలితాలు రావటం, ఈ విధంగా మీ యొక్క లైఫ్లో ఏ కోరికనైతే మీరు కలిగి ఉండి చాలా కాలంగా దానికోసం ప్రయత్నం చేస్తున్నారో ఉదయం 10:30 నుండి రాత్రి 10:30 లోపు ఏ సమయంలోనైనా సరే ఈ వార్త మీకు అందబోతుంది. ఇది మీకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి. కానీ వినియోగదారులతో చిన్న గొడవ కాస్త పెద్దగా మారిపోతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరితో ఏం మాట్లాడే ముందైనా సరే కఠినంగా, దురుసుగా మాట్లాడకుండా సున్నితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క రాశివారు ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుని ఆరాధించి ఆ పనిని మొదలు పెట్టండి. చక్కటి శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ యొక్క జీవితంలో మీరు ఎవరికైనా సరే ఏ రూపంలో అయినా సరే సహాయం చేస్తే దాని తాలూకు పుణ్యఫలాన్ని కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అవసరాలు ఉన్నవారికి, పేదలకి వస్త్రాల రూపంలో కానీ, వస్తువుల రూపంలో కానీ, ఆహార ధాన్యాల రూపంలో కానీ మీరు సహాయం చేసినట్లయితే దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అలాగే మీ యొక్క జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. శివారాధన తప్పనిసరిగా ఖచ్చితంగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. ఇవి మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీకు ఖచ్చితంగా అందిస్తాయి. చూశారు కదండి, ఈ రాశి వారికి జనవరి 8 ఏ విధమైన దినఫలాలు ఉండబోతున్నాయో. వీడియో నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.